నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తగిన పరిష్కారానికి కృషి చేస్తున్నాం. పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. 60 లేదా అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలి. మనబడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా పనులను త్వరగా చేపట్టాలి. తెనాలిలో జరిగిన డివిజనల్ స్థాయి మోడల్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ ఐ పద్మావతి ఆదేశం. నూతక్కి అబ్రహాం తన రచనలతో ప్రజలను జాగృతం చేశారు. ఆయన రచనలు సమాజ చైతన్యానికి బాట వేశాయి. ప్రముఖ కవి గుర్రం జాషువా ప్రియ శిష్యుడు నూతక్కి అబ్రహాం 27వ వర్ధంతి సభలో ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పరిష్కారానికి కృషి చేస్తున్నామని టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బారును నిర్వహించారు. టీడీపీ తెనాలి ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అన్ని అర్జీలకు సంబంధిత విభాగాల వారీగా పంపుతూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో జరపడం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్లో సమస్యలు స్థానికమైనటువంటి వ్యక్తిగత సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా పెన్షన్స్ కానీ సైట్స్ విషయంలో కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, అదేవిధంగా వ్యక్తిగతంగా మేము చేస్తూ ఉన్నాం. ఏదైనా పోలీస్ స్టేషన్కి సంబంధించినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకి రిఫరెన్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాదాపు ఏ చిన్న విషయం వచ్చినా కూడా కూటమి నాయకత్వంలో ప్రజలకి హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి ప్రయత్నిస్తున్నటువంటి అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 60 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న అన్ని మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అమలుకు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఐ పద్మావతి ఆదేశించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మాంటిస్సోరీ స్కూల్లో శుక్రవారం డివిజనల్ స్థాయి మోడల్ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఐ పద్మావతి అధ్యక్షత వహించారు. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా త్వరగా పనులు పూర్తి చేయించాలని చెప్పారు. యాజమాన్య కమిటీల ద్వారా పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యమైన స్వల్ప మరమ్మతులతో పాటు గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీలు, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ వంటి అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎం సీతారామయ్య మాట్లాడుతూ పనులు ప్రారంభించడానికి ముందు, పనులు జరుగుతున్నప్పుడు, పనులు పూర్తయిన తర్వాత జియో ట్యాగ్ చేసిన ఫోటోలు నిర్దేశించిన యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. తెనాలి మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, జయంతిబాబు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్స్లో ఎస్టిమేషన్స్ పూర్తి చేయడానికి 8వ తేదీ వరకే గడువు ఉందని గుర్తు చేశారు. ఇండెంట్స్ పెట్టే ముందే పాఠశాలల వారీగా అవసరాలు జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేబ్రోలు మండల విద్యాశాఖ అధికారి ఏడుకొండలు, సమగ్ర శిక్ష ఈఈ రవీంద్ర, డిఈ హరిబాబు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక మాంటిసోరీ పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో అంటే మోడల్ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు మనబడి మన భవిష్యత్తు అమలు జరపడం మీద విధి విధానాలను, మార్గదర్శకాలను తెలియజేయడానికి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో ఏపీసీ గారు, ఈఈ గారు, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారు పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రాథమిక అవసరాలు అయినటువంటి రన్నింగ్ వాటర్ విత్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, మేజర్ మైనర్ రిపేర్స్,
వీటిని ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఎస్ఎంసి కమిటీలతో ప్రధానోపాధ్యాయులు ఎలా సమన్వయం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ ఈ ఎస్ఎంసి అకౌంట్లో ఉన్నటువంటి నిధులను ఉపయోగించి ప్రతి పాఠశాలను జూన్ 12వ తేదీ నాటికి విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించే విధంగా ప్రణాళికలను రూపొందించి వాటిని ఏ విధంగా అమలు చేయాలనేది ప్రధానోపాధ్యాయులకు తెలియజేశాం. ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేసి పాఠశాలలు రీఓపెన్ అయ్యే నాటికి విద్యార్థులకు ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా అన్ని రకాల మౌలిక వస్తున్నాయి. దేశంలో నెలకొని ఉన్న ఏ పరిస్థితులకైనా తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచేది కవి మాత్రమేనని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. కొలకలూరుకు చెందిన ప్రముఖ కవి నూతక్కి అబ్రహం తన కవిత్వంతో ప్రజలను జాగృతం చేశారని చెప్పారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధుర కవి నూతక్కి అబ్రహం 27వ వర్ధంతిని శుక్రవారం తెనాలిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ కృపాచారి మాట్లాడుతూ మధుర కవి నూతక్కి అబ్రహం రచించిన కావ్యాల్లో మత్కునం, జాషువా, గబ్బిలాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసిన అద్భుతమైన కావ్యమని చెప్పారు. అబ్రహం రచనలు సమాజ చైతన్యానికి బాట వేశాయన్నారు. అబ్రహం నాకు ప్రియమైన శిష్యుడు అని జాషువా స్వయంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలని అబ్రహం వంటి గొప్ప కవులను స్మరించుకోవటం జాతికే గర్వకారణమని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పొన్నకంటి రత్నాకర్ మాట్లాడుతూ మధుర కవి నూతక్కి అబ్రహం రచనలు అద్భుతమైనవని, అంతటి గొప్ప కవి కొలకలూరు గ్రామ వాస్తవ్యుడు అవ్వటం ఎంతో గర్వకారణమన్నారు. ఆయన రాసిన పాపాక్షమ నాటకం కరుణామయుడు సినిమాకి స్ఫూర్తిగా చెప్పారు. అక్కిదాస్ కిరణ్ మాట్లాడుతూ అబ్రహం రచించిన కావ్యాలను ప్రభుత్వం గుర్తించి ప్రచురించాలని, పాఠ్యాంశాలుగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మధుర కవి నూతక్కి అబ్రహం వర్ధంతి సందర్భంగా రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య, డాక్టర్ బురదగుంట సతీష్ కుమార్, ప్రముఖ సంఘ సేవకులు ఎడ్లపల్లి రవికిరణ్ తదితరులను ఆచార్య గుజ్జర్లమూడి కపాచారి, డాక్టర్ పొన్నకంటి రత్నాకర్లు ఘనంగా సత్కరించారు. అడ్వకేట్ సుద్దపల్లి మురళి, ఎస్ఐ కొండయ్య, రిటైర్డ్ ఎస్ఐ దుర్గాప్రసాద్, ఏఎస్ఐ రఘునాగరాజు, ఆళ్ల నాగేశ్వరరావు, మైలా విజయనాయుడు, అంబేద్కర్ సేవా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ దూబా సందీప్, కుర్రా జశ్వంత్ యాదవ్, కామాదుల స్వామి, గోళ్ల సందీప్, దేవరకొండ శంకర్, అవినాష్, స్వరాజ్ వర్మ, అబ్రహం కుమారులు నూతక్కి అచ్యుతాచారి, డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక బాలాజీరావుపేటలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేద కార్యాలయం నందు ప్రముఖ కవి, మన అందరికీ చిరపరిచితులు, కొలకలూరు గ్రామవాస్తులైనటువంటి నూతక్కి అబ్రహం గారి యొక్క 26వ వర్ధంతి పురస్కరించి కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఐక్యవేదికలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే కూడా కొంతమందిని ఘనంగా సత్కరించాలని తలచి ఇటీవల కాలంలో మన తెనాలి ఏఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐగా పదవి విరమణ పొందిన బ్రహ్మయ్య గారు, అదేవిధంగా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎన్విరాన్మెంట్ నుండి పిహెచ్డి పట్టా పొందినటువంటి బురదగుంట సతీష్ కుమార్ గారు మరియు అన్నగారు రవికిరణ్ గారు, ప్రముఖ సంఘ సేవకులు, వారందరినీ కూడా మన ఐక్యవేది ఆధ్వర్యంలో కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా నూతక్కి అబ్రహం గారు చాలా అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు. జలరుహాక్షి కానీ, అలాగే మత్కుణం కానీ. మత్కుణము అంటే నల్లి అని అర్థం. ఈ రోజుల్లో నల్లులు మనకు కనిపించట్లేదు, కానీ ఒకనాటి రోజుల్లో మంచాల మీద ఉంటే నల్లులే కొట్టి నానా అవస్థలు పెట్టాయి. అటువంటి నల్లిని తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కావ్యం రచించడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. గబ్బిలాన్ని ప్రేరణ తీసుకుని జాషువా గారి గబ్బిలాన్ని తీసుకొని ఈయన చక్కని కావ్యాన్ని అతి పేదవాడైనటువంటి వాడికి కొట్టినటువంటి నల్లిని నిన్ను నేను చంపటం లేదు, నా గోడు ఈ ప్రపంచానికి తెలియజేయమని చెప్పినటువంటి నల్లి మీద పద్యాలు ఈ ప్రపంచవ్యాప్తంగా బాగా అనువాదం కూడా జరిగినాయి. ఈ అనూదితమైనటువంటి వీటిలో మరి ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీలో కూడాను అనువాదమైనటువంటి పరిస్థితి. కావ్య కళానిధి, జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత, మహాకవి గుర్రం జాషువా ప్రియ శిష్యుడు, మా తండ్రి గారైనటువంటి నూతక్కి అబ్రహం గారు
27వ వర్ధంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక అక్కిదాస్ కిరణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జరపటం మాకెంతో ఆనందంగా ఉంది. మాది పేద కుటుంబమైన అనేకులు వారి యొక్క కావ్యాలను అనుసరించి వారిపై ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కడుపేదవారిమైన మా తండ్రి గారు మాకు ఇచ్చినటువంటి కీర్తిలో ఉన్నవారన్నిటికీ కూడా మేము ధనవంతులమేనని భావిస్తున్నాము. వారి గర్భమున మేము జన్మించటం మా పూర్వజన్మ సుకృతము. మరి కృపాచారి గారు కానీ, రత్నాకర్ గారు కానీ, మరి మురళి కానీ, మరి రవికిరణ్, ఎస్ఐ బ్రహ్మం గారు కానీ, మరి అన్నయ్య సతీష్ గారు కానీ, వీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా సత్కారం చేయటువంటి అది కిరణ్ వారి గారులే. ప్రకృతిని కాపాడుకోవాల్సిన మనిషి విధ్వంసానికి పాల్పడుతున్నందునే ప్రకృతి విలయతాండవం చేస్తోందని టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర టీడీపీ పార్టీ సూచనలతో శుక్రవారం సాయంత్రం టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయం నుండి నెహ్రూ రోడ్లోని రజకపేటలో గల చాకలి ఐలమ్మ పార్క్ వరకు జరిగిన సైకిల్ ర్యాలీలో రాజేంద్ర ప్రసాద్ స్వయంగా సైకిల్ తొక్కుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఎండల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో రకరకాల సునామీలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఏ రకంగా ఈ రోజున ఈ రకంగా జరుగుతుంది అనేది తెలిసినా కూడా పర్యావరణాన్ని రక్షించుకోవటం అనేది ఇది మనకి సంబంధించింది కాదులే అనే భావంతో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజున రకరకాల వైద్యులు కూడా అంతపట్టినటువంటి రోగాలు, ప్రకృతిని కాపాడుకోకపోవటం లేకపోవటం వల్లనే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఈ రోజున ప్రతి బిడ్డ ఏ రకంగా ఉన్నారో ఆ బిడ్డతో పాటు ఒక వృక్షాన్ని, ఒక మొక్కని నాటి వృక్షం అయ్యేలాగా ఆ వృక్షం యొక్క నీడలో ఏ రకంగా పోతూ ఉన్నారో, నీ కుటుంబం నీడలో ఏ రకంగా ఆశ్రయం పొందుతూ ఉన్నారో అదే రకంగా ఈ వృక్షాల నీడన సేదతీరేలాగా ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని కాపాడుకునేదానికి బాధ్యత వహించమని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ఒక మొక్కను నాటాలి అని చెప్పి ఈ రోజున మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రోజున మనం ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రకృతిని కాపాడుకోవాలనే మనస వాచ కర్మేణ ఈ రోజున మనం అందరం కూడా భావించాలని చెప్పి ఈ రోజున మరి ఆ రకంగా ఈ యొక్క చెరువు దగ్గర, మరి రజక చెరువు దగ్గర ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఐలమ్మ సాక్షిగా మరి ఇది ఈ చెరువు గతంలో ఏ రకంగా ఉండేది మనందరికీ తెలిసిందే. మరి మన ప్రభుత్వ హయాంలో మనం ఈ చెరువుని అనేక రకాల ఉన్నటువంటి తెనాలిలోని జాతీయ మానవ హక్కుల సమావేశం వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు, మేధావులు, సామాజిక సేవకులు, వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు పాల్గొన్నారు. స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో శుక్రవారం మానవ హక్కుల సమావేశం నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి. సమావేశం సందర్భంగా ఇటీవల తెనాలిలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర అవసరమైన సహాయ సామాగ్రిని అందించారు. ఈ సమావేశానికి విచ్చేసిన జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రముఖులు, జాతీయ చైర్మన్ ఈదురు పద్మాకర్, ఉపాధ్యక్షుడు యనమల ఈశ్వరరావు, గడ్డం శివకృష్ణ, ఎం సునీల్ కుమార్, కె చిన్నవాడు, జి ఆడి అప్ప, ఆరుణ్, జె బాలభద్ర, డి సతీష్ కుమార్, జి భావన, కె ఆంజనేయ శర్మ, స్టేట్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ మీడియాలను సత్కరించారు. జ్ఞాపికలను బహుకరించారు. మానవ ధర్మంగా మీరు చేయాల్సిన సహాయం పేదవారికి చేయూతనివ్వడమే, లేని వారికి భూపెట్టడమే, వృద్ధులకి చేయడము. అందుకనే నా సంస్థలో ప్రతి ఒక్కరికి మేము
10 లక్షలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మేము సబ్సిడీ ప్రతి ఒక్కరికి. మా వంతు మా కోసం వాళ్ళు పనిచేస్తున్నారు సైనికుల దగ్గర. అలాంటి వాళ్ళకి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేము వాళ్ళ పత్రాలు కూడా వాళ్ళకి అందజేస్తున్నాం. ఇది మేము తీసుకున్న మా సొసైటీ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం. భారతదేశంలో ఏ ఎన్జిఓ ఎక్కడా కూడా ప్రవేశపెట్టలేదు ఇప్పటికీ కూడా. అలానే 65 సంవత్సరాల లోపు వారికి 10 లక్షల రూపాయలు ఎస్బీఐ ఇన్సూరెన్స్ తో పాటు 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా మా సంస్థలో వచ్చి పనిచేసే వాళ్ళకి చనిపోతే 10,000 రూపాయలు భూస్థాపిత ఖర్చులు కూడా మేమంతా రిజర్వేషన్ పాస్ చేసాం. వారు ఈ దేశంలో పట్ల ఎక్కడో పుట్టారు, మన దేశానికి వచ్చారు. వారు మురికి వారిగా సేవ చేస్తూ ఈరోజు ప్రపంచానికి మదర్ తెరిసా అయ్యారు. మదర్ తెరిసా లాంటి అంతటో కాకపోయినా మా ప్రాంతంలో, మా గ్రామంలో, మా జిల్లాలో ఎవరైతే మా దృష్టికి వచ్చినటువంటి ఉంటాయో అక్కడ వారికి మా చేతనైన సహాయం చేయడానికి, చేతనైనటువంటి సహకారం చేయడానికి, సహాయం చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. స్మార్ట్ ఫోన్, టీవీలు, స్మార్ట్ వాచ్లకు ప్రత్యేకించిన బిగ్సీ కంపెనీ తన 2 షోరూంలను తెనాలిలో ఘనంగా ప్రారంభించింది. పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా శివాజీ చౌక్ సమీపంలో 1వ షోరూం, బోస్ రోడ్లోని శుభం గ్రాండ్ వస్త్ర దుకాణం ఎదురుగా 2వ షోరూంను శుక్రవారం బిగ్సీ సంస్థ ఘనంగా ప్రారంభించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీపికా శాండీ చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ల్యాప్టాప్స్ కు ఒక్కటే చిరునామాగా ఇప్పుడు బిగ్సీ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రమేష్, ఆర్ఎస్ఎం రాజేష్, ఏఎస్ఎం పవన్, మేనేజర్ రేవంత్, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. బిగ్సీ నుంచి తెనాలి కస్టమర్స్ అందరికీ బిగ్సీ నమస్కారం. సో ఇప్పుడు మేము ఇవాళ తెనాలిలో మరోసారి మేము 2 స్టోర్స్ ఓపెన్ చేసాము. సో ఇవాళ కస్టమర్స్కి చాలా అద్భుతమైన ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు మొబైల్స్ మీద అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఉన్నది. ప్రొటెక్షన్ ప్లాన్ మీద 15 to 20% డిస్కౌంట్ ఉన్నది. యాక్సెసరీస్ మీద 50% వరకు డిస్కౌంట్ ఉంది. 0 డౌన్ పేమెంట్ మీద ఈఎంఐస్ ఆఫర్స్ ఉన్నాయి, 0 కాస్ట్ మీద. అలాగే ఆల్ మొబైల్స్ రేంజ్ మా దగ్గర అవైలబుల్ ఉంది. యాపిల్ నుంచి ప్రతి బ్రాండ్ దాకా, శాంసంగ్, రియల్మీ, షామీ, ఓప్పో, వివో, పోకో అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నథింగ్, పిక్సెల్, ఎవ్రీ బ్రాండ్ ఈజ్ అవైలబుల్. యాక్సెస్ అండ్ ప్రతి మొబైల్ మీద ఖచ్చితంగా ఒక బహుమతి ఉన్నది. సో మా తెనాలి నివాసులందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా వచ్చి ఈ ఆఫర్స్ని మీరు అవైల్ చేసుకొని మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్లీజ్ విజిట్ బిగ్సీ తెనాలి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న మాస్ సంస్థ జెండా ఆవిష్కరించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, ప్రొఫెసర్ పొన్నకంటి జోసెఫ్ రత్నాకర్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో శుక్రవారం మాస్ జెండా ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల తెనాలి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది ఇందుపల్లి రాజారాం, గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమితులైన కొక్కిలిగడ్డ సునీల్ కుమార్ను మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ మాదిగ జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాగరాజు అభినందనీయుడని, మాస్ జెండా ఆవిష్కరించడం శుభ పరిణామమని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారాం, విజిలెన్స్ కమిటీ మెంబర్ సునీల్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. పొన్నకంటి రత్నాకర్ మాట్లాడుతూ మాదిగ జాతి కోసం కృషి చేస్తున్న రాజారాం, సునీల్ కుమార్ సేవలను ప్రశంసించారు. న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి జాతి కోసం సుద్దపల్లి నాగరాజు పాటుపడుతున్నాడని తెలిపారు. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ మాదిగల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, మాస్ రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ కోట్ల దిలీప్, జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్, రావూరి సతీష్, ఆర్ దేవా, ఆర్ వినయ్, పోతుల రాజాబాబు, కొండమాది బోసుబాబు, నలుకుర్తి రమేష్, అత్తోట చంటి, అత్తోట శరత్తు, అత్తోట శ్యాము, మట్లపూడి రాజేశ్వరరావు, వేజెండ్ల సుధాకర్, ఎడ్లపల్లి రవికిరణ్, మల్లవరపు బాబీ, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు మొన్న కొత్తగా మన తెనాలి బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రాజారాం అన్నగారికి ఈరోజు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మరి
కొక్కిలిగడ్డ సునీల్, మరి కొక్కిలిగడ్డ సునీల్కి కూడా ఈ యొక్క సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీరిరువురు కూడా సమాజంలో ఎంతగానో మంచి కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తులు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నాగరాజు గారి యొక్క ఈ యొక్క సొసైటీకి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే అడ్వకేట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుస నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలుపుకుంటూ, మా ప్రీతమ అన్నగారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి తెనాలి బార్ ఎలక్షన్స్లో మా అన్న ఇందుపల్లి రాజారామన్నని మరి ప్రెసిడెంట్గా అన్ని వర్గాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడటం అనేది మరి అన్నగారి యొక్క మరి అది అతని యొక్క ఉన్నటువంటి మన మాదిగలకు ఉన్నటువంటి కమిట్మెంట్కి మరి ప్రతి ఒక్క వర్గం కూడా అన్నగారిని బలపరచడం పట్ల మేము చాలా హర్షిస్తున్నాము. అదే రీతిగా నిమగ్నమై ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి సేవా కార్యక్రమాలు, జాతి పేరు మీద సమాజ సేవ చేసే భావనే కానీ ఒక జాతికి కట్టుబడి ఉండే పరిస్థితి ఎంఆర్పిఎస్ చరిత్రలో లేదు. ఎంఆర్పిఎస్ ఏ విధంగా అయితే కుల మత ప్రాంతాలకు అతీతంగా పనిచేసిందో మాస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎక్కడైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా మా వంతు సహకారం తీసుకొని ప్రతి ఒక్కరు సహకారం తీసుకొని అందరికీ అందించే విధంగా మేము కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మంచి మనసు కలిగిన సురేష్ గారు ఈ కార్యక్రమం రావటం, అలాగే మా ప్రొఫెసర్ గారు రత్నాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో మా రావటం చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. మరి నన్ను ఏకగ్రీవంగా ఎన్నికైన మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి సేవా సంస్థలు నాగరాజు గారికి కొత్త కాదు. మేము కూడా 20 సంవత్సరాలు దగ్గర పైనుంచి కూడా మాట ద్వారా ఏదో సహాయ సహకారాలు అందించుకుంటూ సంస్థను ఆయనకు కావాల్సిన అవసరమైనప్పుడు కొద్దిగా తోడునేడుగా ఉంటూ ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నాము. అట్లాగే మరింత ఈ సంస్థ అభివృద్ధి చెంది మరింత పూర్కి మరింత అవసరమైన వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దానికి నేను మా మిత్రులు లాయర్స్ కూడా ముందుంటామని. తాము చదువుకున్న ఉన్నత పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములయ్యారు. విశాలమైన స్కూల్ ప్రాంగణంలో ప్రహరీ నిర్మాణానికి 20% నిధులను సమకూర్చారు. ప్రభుత్వం దాతల సహకారంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడిలోని శ్రీ కొత్త వెంకయ్య చౌదరి మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్ సంగం జాగర్లమూడి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ లాడ్స్ నిధుల నుండి 20 లక్షలు మంజూరు చేయగా ఐటీసీ వారి సిఎస్ఆర్ ఫండ్స్ 20 లక్షలు సమకూర్చారు. ఐటీసీ వారు నిర్మించే కాంపౌండ్ వాల్ నిర్మాణంలో 20% ఈ స్కూల్ పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ ఆవరణలో ఐటీసీ వారి మొక్కలు నాటారు. ఐటీసీ సిబ్బంది, పాఠశాల పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయులు, పరిసర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. సంగంజాలముడి హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కూడా ఒక ఫామ్గా ఏర్పడి అసోసియేషన్ లాగా అందరం కలిసి కూడా ఈ స్కూల్ని పూర్వవైభవం తీసుకురావాలి, బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో అందరూ ఆలోచన చేసినప్పుడు మేము మా స్థానిక శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, అలాగే తెనాలి శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారు, ముఖ్యంగా మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరు ముగ్గురు కూడా మాకు బాగా సహకరించి మాకు మంచి సూచనలు ఇచ్చి ఈ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు ముగ్గురు కూడా మాకు సహకరించారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 40 లక్షల రూపాయలతో ప్రస్తుతం కాంపౌండ్ వాల్కి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఐటీసీ వారు మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే మరి ఎంపీ గారు ఎంపీ ల్యాడ్స్ 20 lakhs ఇవ్వడం జరిగింది. వీటితో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇది అయిన తర్వాత యాక్చువల్గా ఏమిటంటే మేము ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసామంటే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మా పూర్వ విద్యార్థులను చూసిన తర్వాత మాకు రకరకాలైనటువంటి ఆలోచనలు రావటం, దీనికి ఎంతోమంది సహకరిస్తూ ఉండటం వలన కాంపౌండ్ వాల్ నిర్మాణమే కాకుండా ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా స్కూల్లో పిల్లలకి ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏమిటి అనే దాని మీద వాడు చాలా బాగా చెప్పారు. అదే దాన్ని తీసుకుని
మేము దీన్ని దాదాపుగా పూర్వ విద్యార్థుల ద్వారా 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంతకుముందు ఏదో ఆలోచనతో ఉన్నాం చేయాలా వద్దని. ఈ రోజున మాత్రం ఇట్టి పరిస్థితుల్లో 25 లక్షలు డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి వడ్డీని మరి పిల్లలకి మరి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్ని అభివృద్ధి మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి రేడియన్స్ అని ఉంటుంది, అంటే ఇంత కిలోమీటర్లోపే చేయాలని చెప్పి ఉంటుంది. మేము ఆల్రెడీ మొన్న కూడా మీకు చెప్పినట్టున్నాను. సో మాకు 5, 10, 15 అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇది మా 15 km రేడియేషన్ లేకపోయినా సరే మేము ఇక్కడ దాకా వచ్చి చేసామంటే ఒకసారి మళ్ళీ మీరు ఎంపీ గారికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఆయన మీకు అడిగి మమ్మల్ని మాతోటి కోఆర్డినేట్ చేసి అనేక సందర్భాల్లో మాతో కలిసి మాట్లాడి మీరు చేయాలి అని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే మేము సోషల్ డెవలప్మెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ వర్క్ చేయాలనే కాన్సెప్ట్ మీద మేము ఇంత దూరం రావడం జరిగింది. సో మంచి కాంపౌండ్ వాళ్ళని మీకు మేము ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ చేసి ఇస్తామని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. శుభ సందర్భాల్లో పేదలకు సాయం చేయటంలోనే తనకు సంతృప్తి కలుగుతుందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. రూరల్ మండలము కొలకలూరు కాల్వకట్టపై నిరాశ్రయులుగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు శుక్రవారం మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా నూతన వస్త్రాలు, భోజనం పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ సేవా కార్యక్రమం చేశారు. పుట్టినరోజు కేక్ను గిరిజన బాలిక మరియమ్మచే కట్ చేయించారు. మరో గిరిజన మహిళ వెంకటేశ్వరమ్మ జ్యోతిని వెలిగించారు. అనంతరం జరిగిన సమావేశంలో సినీ నటులు రమేష్ వర్మ మాట్లాడుతూ పుట్టినరోజున పేదోళ్లకు సాయం చేయటం గొప్ప విషయమన్నారు. మా ఏపీ సభ్యత్వం కార్డులను ఉచితంగా అందించడం పారదర్శకతకు ప్రతిరూపమని నటుడు వారణాసి పాత్రుడు చెప్పారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కేవీరావు, బెల్లంకొండ వెంకట్, నాగమణి, స్టైల్ రవి, మల్లెపాడు రమేష్, లక్ష్మి, ఎర్రబాబు, సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు నేను ఈరోజు కొలకలూరులో కాలువ కట్టల మీద నిరాశ్రయులుగా జీవిస్తూ నిర్భాగ్యులుగా ఉంటూ పొలాల గట్లన, కాలువ గట్లన, పాముల పుట్టల పక్కన నివసించే నిరుపేద యానాదులకి వాళ్ళ దగ్గర నా జన్మదినం జరుపుకునే అవకాశం దొరకటం ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ. వాళ్ళతో కలిసి వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో పాటు మేము కూడా బిర్యానీ తింటాం. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వాట్ ఐఎమ్ ఫీలింగ్. ఇట్స్ ఎ మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. డెఫినెట్లీ వాళ్ళతో ఈరోజు కొంత సమయం గడుపుకునే అవకాశం రావటం సంతోషంగా ఉంది. ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ది ఆర్టిస్ట్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్ who have attended and who took a part in this program. I am most thankful to all of them. అట్లాగే దేవుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరో సంవత్సరాన్ని ఇచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున కూడా మళ్ళీ అందరం కలిసి చేసుకుంటాం. అయితే ఇట్స్ ఎ పార్ట్ ఇన్ మై లైఫ్. ఎప్పుడూ కూడా నేను కుష్ఠవ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వాళ్ళకి, గిరిజనులకి సహాయం చేస్తూనే ఉంటా. ఆ శక్తి ఇచ్చింది కూడా దేవుడే నాకు ఆ శక్తి ఇచ్చాడు, నన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడు. నేను దిలీప్ రాజా గారు పుట్టినరోజు అని తెలుసుకొని వచ్చాను. కనీసం మాకు ఎవరికి తెలపడం కూడా తెలపకుండా ఆయన అంత నిడారంభంగా చేసుకున్నారంటే మాకు తెలిసి నేను వచ్చాను. మేము శాలువాలు, దండలు ఇచ్చినా కూడా ఒక్క గిఫ్ట్ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. మీ మనసులో చోటు ఉండి మీరు అభిమానంతో వచ్చారు, నాకు అదే చాలన్నారు. ఇంకా మా చేత సేవా కార్యక్రమాలు కూడా చాలా చేయించారు. అందరికి బట్టలు పంచడం, భోజనాలు పంచడం అవన్నీ చేయించారు. ఇంత సేవా కార్యక్రమం చేయించినందుకు దిలీప్ రాజా గారి పుట్టినరోజు అని తెలుసుకొని మా ఆర్టిస్టులు అందరం సార్కి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. సార్ మాకు ఈరోజు నా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను మెంబర్షిప్ కార్డు మాకు ఆయన కానుకగా ఇచ్చారు. ఇదే మెంబర్షిప్ కార్డు మేము తీసుకోవాలంటే హైదరాబాద్లో ₹1,00,000 పే చేయాలి. ఆయన ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గుర్తింపు కార్డు మాకు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తగిన పరిష్కారానికి కృషి చేస్తున్నాం. పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో టీడీపీ తెనాలి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. 60 లేదా అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలి. మనబడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా పనులను త్వరగా చేపట్టాలి.
తెనాలిలో జరిగిన డివిజనల్ స్థాయి మోడల్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ ఐ పద్మావతి ఆదేశం. నూతక్కి అబ్రహాం తన రచనలతో ప్రజలను జాగృతం చేశారు. ఆయన రచనలు సమాజ చైతన్యానికి బాట వేశాయి. ప్రముఖ కవి గుర్రం జాషువా ప్రియశిష్యుడు నూతక్కి అబ్రహాం 27వ వర్ధంతి సభలో ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.